నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. భోగి మంటల వెచ్చని వెలుగులు, రంగవల్లెల్లో గొబ్బిళ్ళు, కొత్త బియ్యపు పొంగళ్ళు, అందరి మది ఆనందంతో పరవళ్ళు, పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 14 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్య అస్తమయం సాయంత్రం 5:57 చంద్రోదయం రాత్రి 2:58 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:11 తిథి ఏకాదశి సాయంత్రం 5:51 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం అనురాధ రాత్రి 2:56 వరకు. తదుపరి జ్యేష్ఠ. కరణము బలవ సాయంత్రం 5:51 వరకు. తదుపరి కౌలవ ఉదయం 7:06 వరకు. తదుపరి తైతుల. యోగము గండము రాత్రి 7:50 వరకు. తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 8:16 నుండి 9:39 వరకు. గుళిక కాలం ఉదయం 11:02 నుండి 12:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:47 వరకు. వర్జ్యం ఈరోజు లేదు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:22 నుండి 5:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 14 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి సాయంత్రం 5:51 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:14 నుండి బుధవారం రాత్రి అనగా గురువారం తెల్లవారుజామున 3:03 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అమృత సిద్ధి యోగం మహా అద్భుతమైన యోగం. ఈ సమయములో కొత్తగా ఉద్యోగంలో చేరడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం, కొత్తగా భవనాలు కట్టడం ప్రారంభించటం. ఈ అమృత సిద్ధి యోగ సమయములో ఏ కార్యక్రమాలు ప్రారంభించినా తిరుగులేని విజయాలు సాధిస్తారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజే మకర సంక్రమణం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం, సంక్రాంతి అంటారు. ఈ రోజు రాత్రి 9:11 వరకు సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో ఉంటారు. తదుపరి మకర రాశిలో ఉంటారు. సంక్రమణం రోజులో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. మరి సంక్రాంతి ఎప్పుడు అనగా
సూర్యుడు రాత్రి ప్రవేశం కాబట్టి మరుసటి దినము అనగా 15వ తారీఖు గురువారం చేసుకోవాలి సంక్రాంతి. సంక్రాంతి ముహూర్తము గురువారం ఉదయం అనగా బుధవారం రాత్రి 2 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు పుణ్యకాలము ఉండును. ఈ సమయములో పితృదేవతలకు స్వయం పాకాలు పొత్తర్లు ఇవ్వవలెను. తదుపరి మడపళ్ళు వేయవలెను. ఈరోజే భోగి. భోగి రోజు ఎన్నో సాంప్రదాయాలు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కి అక్కడ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చారు. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్లు, కలప, ఆవు నెయ్యి వేస్తారు. అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాముల ఆవు నేతి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతుంది. ఈ ఔషధ మూలికలను ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. ఈ గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల దూరాలను తగ్గించి ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. ఇక ఆఖరి ఘట్టం గోదాదేవి కళ్యాణం. గోదాదేవి భక్తికి, ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు. తాను పెళ్లి చేసుకుంటానని అందుకుగాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని భగవంతుడు గోదాదేవి తండ్రితో తెలిపాడు. గోదాదేవిని పెళ్లి కూతురుగా తయారు చేసి శ్రీరంగానికి తీసుకుని వెళ్లారు. అక్కడికి చేరుకున్న వారిని అక్కడి అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం భోగి రోజు శ్రీ గోదాదేవి వివాహం జరుపుతారు ప్రతి వైష్ణవాలయాల్లో. ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. వీడియో లెంత్ అయినా మీకు ఉపయోగపడే సమాచారం అందిందనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన వాళ్లకు షేర్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బలిచక్రవర్తిని భోగి రోజు భూమిపైకి రావాలని విష్ణుమూర్తి వామన అవతారంలో ఆజ్ఞాపించారు. ఈరోజు ప్రశ్న: సంక్రాంతి రోజు సూర్య భగవానుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తారు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: సమాజంలో విశేష గౌరవం, కీర్తి లభిస్తాయి. వృషభ రాశి: ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మిథున రాశి: ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి: మీ దాతృత్వాన్ని చాటుకొని కొందరికి చేయూతనిస్తారు. సింహరాశి: ఆలయాలు సందర్శించి దైవ కార్యాలలో పాల్గొంటారు. కన్యరాశి: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. తులారాశి: ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే. వృశ్చిక రాశి: ఎంత కష్టపడతారో ఫలితం కూడా అదే స్థాయిలో అందుకుంటారు. ధనుస్సు రాశి: ముఖ్యమైన కార్యక్రమాలలో సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు. మకర రాశి: పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కుంభరాశి: సంఘంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. మీనరాశి: ఆత్మీయులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.